ఫండ్స్ ఇస్తాం, డోంట్ వరీ. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి హామీ. సిడిపి ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేస్తాం. వీటి కింద బడ్జెట్ లో 3,000 కోట్లు పెట్టినాము. ఇబ్బందులు ఏమున్నా డైరెక్ట్ గా నాకు చెప్పండి. నియోజకవర్గాల్లో సమస్యలపై దృష్టి పెట్టండి. ప్రభుత్వం చేసిన పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన. సో చేసింది చెప్పుకోకపోతే ఎట్లా? ఇంత తక్కువ కాలంలో ఈ స్థాయిలో పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వము చేపట్టలేదని ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అయితే అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని, ఈ విషయంలో అప్రమత్తత లేకపోతే ప్రతిపక్షాలు ఎదురుదాడి చేస్తాయని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, సమస్యలు వింటున్నాం, వాటిని పరిష్కరిస్తున్నాం అనేలా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాలి. సిడిపి ఎస్డిఎఫ్ మాత్రమే కాకుండా ప్రభుత్వం ఏ డిపార్ట్మెంట్ల కింద ఎన్ని నిధులు కేటాయించింది, వాటితో నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏమేం పనులు చేయవచ్చో తెలుసుకుని ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలకైతే కనుక సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మేము ఫండ్స్ ఇస్తాము, మీరు డోంట్ వరీ అని చెప్పేసి ఎమ్మెల్యేలకి చెప్పారు. కాకపోతే ఏదైతే మనం అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఎక్కువ కాలంలోనే సంక్షేమ పథకాలు కానీ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ చాలా చేపట్టాము. బట్ వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అయితే కనుక కొంత వెనకబడి ఉన్నారు. ఇలా చేస్తే కనుక ప్రతిపక్షాలు ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. ఏదైతే మనం చేశామో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. మనం ఏం చేశామో దాన్నే చెప్పండి ప్రజలకు అని చెప్పేసి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అలాగే హెచ్చరించారు కూడా. గతంలో కూడా సీఎం ఇదే చెప్పారు. ఒకసారి చేస్తున్న పనులని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. అలా తీసుకెళ్లలేకపోతే కనుక మనం చేసింది ఎలా తెలుస్తుంది, పూర్తి స్థాయిలో ఎలా తెలుస్తుంది అన్నది ఇంతకు ముందు కూడా చెప్పారు ఒకసారి, మళ్ళీ కూడా చెప్పారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే కనుక ఏదైతే బీసీ రిజర్వేషన్ 47% అసెంబ్లీలో ఆమోదించారో ఆ తర్వాత కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా మలుచుకోలేకపోయింది అన్న వార్తా కథనాలు కూడా వచ్చాయి. అంటే పనులు చేస్తున్నారు కానీ వీళ్ళు చేస్తున్న పనులని ఎవరైతే మంత్రులు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వీళ్ళు ప్రజల్లోకి అయితే కనుక తీసుకెళ్లలేకపోతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. మీరు మనం చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పేసి.